చూస్తున్నాం ఢిల్లీలో అంబరాన్ అంటే సంబరాలు. దేశవ్యాప్తంగా అదే మూడ్లో కమలనాథులు అందరూ ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి ఎక్స్క్లూజివ్గా మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని. నవీన్ ఎక్కడున్నారు? ఎలాంటి సంబరాలు బీజేపీ శ్రేణులు చేసుకుంటున్నాయి? ఆపు ఓడిపోవడానికి, బీజేపీ గెలవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పి ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారు? ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రజలకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే 70 స్థానాల్లో కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టారు. ముఖ్య నేతలందరూ కూడా వచ్చి ఢిల్లీకి వచ్చి కూడా వారు ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ముఖ్యంగా ఉచితాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు ఫోకస్ కూడా చేయడం జరిగింది. అంటే గతంలో ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి విషయం అంటే 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ అనే విధంగా కూడా వారు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో, కానీ అది కొన్ని రోజులు మాత్రమే అది ఇంప్లిమెంట్ అయిన దాని తర్వాత మళ్ళీ కరెంటు బిల్లులు కూడా యథావిధిగా వస్తున్నాయని చెప్పేసి చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది కూడా కొంత మైనస్ అనే విధంగా కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ కాంగ్రెస్ అంటే ఇండియా కూటమిలో మొదటిగా ఉన్నారు, దాని తర్వాత విడిపోయినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ఈ కాంగ్రెస్ విడిపోయినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఇదే ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా విశ్లేషకుడు చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో హర్యానా సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చూసాము. అక్కడ బీజేపీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తోటి కూటమి వద్దని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఆపు బయటికి కూడా రావడం జరిగింది. కానీ ఢిల్లీలో కూడా ఇదే తరహాలో పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే విడివిడిగా ఉంటే ఇలానే అనుభవించాలనే విధంగా కూడా వారు ట్వీట్ కూడా చేశారు. ఈ అంశాలపైనే ముఖ్యంగా ఇవన్నీ కూడా విశ్లేషకులు కూడా దీన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. దాంతోపాటు ప్రస్తుతం మనం బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నాం. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. సంబరాలన్నీ కూడా జరుపుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొన్నాయి. ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వారందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాంతోపాటు ముఖ్యంగా సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ మొదటగా వెనుకంజలో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ముందంజు కూడా వచ్చినటువంటి సందర్భం నెలకొంది. అతిషి వెనుకంజలో ఉన్నారు. మొదటి నుంచి కూడా వారు వెనుకంజలో ఉన్నటువంటి సందర్భం నెలకొంది. దాంతోపాటు మనీష్ సిసోడియా మొదటి 3-4 రౌండ్లలో వెనుకంజలో ఉన్నారు. కేవలం 100-300 ఓట్లతో తేడాతోటి వారు వెనుకంజలో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ముందంజలోకి కూడా మనీష్ సిసోడియా కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఢిల్లీ కంట్రీ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే వీరేందర్ సింగ్ కూడా నుంచి వారు ముందంజు కూడా ఉండడం జరిగింది. దాంతోపాటు మేరుల నుంచి మహేంద్ర చౌదరి కూడా వారు ముందంజలో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక బీజేపీ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే పవన అంటే అది ఎస్సీ సీట్ అక్కడి నుంచి బీజేపీ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి చాలామందిని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనం అడిగామంటే ఎందుకు బీజేపీ వైపు ఎందుకు మలుతున్నారు, ఎందుకు ఓటు వేస్తున్నారనే విధంగా వేశారనే విధంగా అడిగితే వారు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి అవినీతి కావచ్చు, స్లమ్ ఏరియాలో ఎక్కువగా మురికి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. దాంతోపాటు ఇచ్చినటువంటి హామీలు కూడా అవి ఫుల్ ఫ్లెడ్జ్గా నెరవేర్చలేదనే విధంగా వారందరూ కూడా చెప్పారు. దాంతోపాటు
ఎస్ ఖచ్చితంగా అది ఎక్కువగా బీజేపీ కూడా ఫోకస్ చేసింది. అంటే ప్రజల వద్దకి ప్రచారం సమయంలో వెళ్ళేటువంటి సమయంలో కూడా వారు స్పష్టంగా అదే చెప్పారు. అంటే వారి లాభాల కోసమే ఇవన్నీ చేశారు, కనీసం అభివృద్ధి చేయట్లేదు. దాంతోపాటు ఈ అవినీతి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అనేది విధంగా ఆ సైన్ అనేది ప్రజలకు కూడా బీజేపీ తీసుకెళ్లేందుకు ఆ ప్రయత్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఆలోచన కూడా చేయడం జరిగింది. అంటే మహిళలే ఎక్కువగా ఆప్కి ఓటు కూడా వేయడం జరిగింది. వారి ఓటు శాతం కూడా ఎక్కువగా కనిపించింది. దాంతోపాటు మిగతా ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ఎంప్లాయీస్ యూత్ కావచ్చు, వారందరూ కూడా బీజేపీ వైపే వారు టర్న్ అయ్యారు. మిగతా కొంతమంది ఆ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈసారి ఖచ్చితంగా చేంజ్ వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది, ఇంకా పథకాలు కూడా అందేటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా వారు కూడా చెప్పడం జరిగింది. కానీ బీజేపీ ఒక ట్యాగ్ లైన్ తోటి ముందు కూడా వెళ్ళింది. అదేంటంటే దేశ ప్రజలందరూ కూడా మూడోసారి మాకు అధికారం కూడా ఇవ్వడం జరిగింది.